ఈ వీడియోలో రెడ్లాండ్స్ కంపెనీ వారు తయారు చేసిన గడ్డి కట్టలు కట్టే యంత్రం గురించి తెలుసుకుందాం. దీనిని రౌండ్ బేలర్ కూడా అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ మిషన్ని ఉపాధిగా మార్చుకోవచ్చా అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వ్యవసాయ రైతులు వ్యవసాయ పొలంలో వరి పండించిన తర్వాత మిగిలిన వరిని ఏం చేయాలో తెలియక ఆ గడ్డిని పొలంలో కాల్చివేస్తున్నారు. ఇలా కాల్చివేయడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. అలాగే పశువులకు గడ్డి ఉపయోగపడుతుంది అనుకుంటే రైతులు దాన్ని సేకరించి కట్టలుగా కట్టి మూటలుగా చేయాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పనిని సులువు చేసేందుకు రెడ్లాండ్స్ కంపెనీ వారు మనకి గడ్డి కట్టలు కట్టే మిషన్ని తయారు చేశారు. ఈ మిషన్ వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పశువులకు గడ్డి అవసరం ఉన్న రైతులు గడ్డిని వేస్ట్ చేయకుండా ఉపయోగించాలి అనుకునే వారికి ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్ ఉపయోగపడుతుంది. ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్ని రౌండ్ బేలర్ అని కూడా అంటారు. ఈ మిషన్ ద్వారా రైతులు దీన్ని ఉపాధిగా కూడా క్లాస్ హార్వెస్టర్తో వరిని హార్వెస్ట్ చేసిన తర్వాత కోసిన గడ్డిని 2 లేదా 3 రోజులు ఆరనిచ్చి ఈ బేలర్ సాయంతో గడ్డి చుట్టలు తయారు చేసుకోవచ్చు. ఈ రౌండ్ బేలర్ని ఉపయోగించి 1 ఎకరా గడ్డిని 30 నిమిషాల్లో కట్టలుగా కట్టుకోవచ్చు. ఈ రౌండ్ బేలర్ను ఉపయోగించి రోజుకు 8 ఎకరాల వరకు కట్టలు కట్టవచ్చు. అలాగే రోజుకు 8 గంటల నుండి 10 గంటల వరకు ఇది పనిచేస్తుంది. 1 ఎకరానికి 55 నుండి 60 కట్టలు కడుతుంది. ఈ మిషన్ని ఉపయోగించి కట్టలు కట్టినందుకు ఒక్కో కట్టకు రైతులు 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. రోజుకు ఈ మిషన్ సాయంతో 500 నుండి 600 వరకు కట్టలు కట్టవచ్చు. దీని ధర ప్రాంతాల వారీగా 2,60,000 నుండి 3 లక్షల వరకు ఉంది. అన్ సీజన్లో దీని ధర కొంతవరకు తగ్గుతుంది. ఈ మిషన్ పూర్తిగా చైనీస్ సిస్టంతో నడుస్తుంది. చైన్ రోల్ అవ్వడం ద్వారా ఈ మిషన్ అనేది పనిచేస్తుంది. ఈ మిషన్కి మనం ఏ ట్రాక్టర్ అయినా ఈజీగా పీటీఓ షాప్కి కనెక్ట్ చేసి ఈ మిషన్ని రన్ చేసుకోవచ్చు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం గడ్డిని వేస్ట్ చేయకుండా పశువులకు మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ మిషన్ని మనం ట్రాక్టర్ పీటీఓ షాప్కి కనెక్ట్ చేసుకొని కింద తిరిగే మిషన్ పీటీఓ తిరగడం వల్ల పుల్లల సహాయంతో మిషన్ గడ్డిని లోపలికి ఈజీగా లాక్కుంటుంది. లోపలికి వెళ్ళిన గడ్డి లోపల రోల్ అవ్వడం వల్ల గడ్డి రౌండ్గా చుట్టుకుంటుంది. దీనికి ముందుగా దారాన్ని స్కేల్ ద్వారా లోపలికి ఎక్కించాలి. దారం ఎక్కించే సమయంలో కొంచెం అజాగ్రత్త ఉన్నా అది మన చేయిని లాక్కునే ప్రమాదం ఉంది. దారం ఎక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మిషన్ చైనింగ్ సిస్టమ్ ద్వారా గడ్డిని రోల్ చేసి దారం సాయంతో కట్టలు కట్టి దాన్ని బయటకు వదులుతుంది. ఈ మిషన్కి చాలా మైనర్ రిపేర్స్ వస్తాయి. వీటికి చైన్లు బోల్ట్లు ఊడిపోవడం జరుగుతుంది. మిషన్ రిపేర్ వచ్చినప్పుడు కంపెనీ వారి దగ్గరికి పోకుండా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి దీన్ని సరి చేసుకోవచ్చు. ఈ రౌండ్ బేలర్తో గడ్డిని కట్టలుగా కట్టిన తర్వాత ఒక్కో కట్ట బరువు 20 నుండి 25 కిలోలుగా ఉంటుంది. బాగా ఎండిన గడ్డి అయితే 20 కిలోలుగా బరువు ఉంటుంది. కొంచెం నిమ్మగా ఉంటే 25 కిలోల బరువు ఉంటుంది. ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.